ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే కూడా. ఇవాళ సండే కదా. ఇవాళ మా సండే స్పెషల్ ఏంటంటే పొద్దున్నైతే మేమైతే పాలు అయితే తాగుతున్నాను. పాలు తాగినాక మా కూర వచ్చి చూడండి, సండే రోజు కదా. మా కూర చెప్తే అందరూ వచ్చేస్తారు మా ఇంటికి. ఇగో చిక్కుడుగాయ, మా చెట్టుకి వెళ్ళిన చిక్కుడుగాయనే. ఇగో మా సండే స్పెషల్ ఇదే అండి. ఇవాళ సండే కదా, సండే డ్యూటీ లేదు కదా. ఏమేమి పనులు ఉంటాయో చూపెడతాను చూడండి. అన్ని పనులు ఖాళీ ఉంటాం అనుకుంటారు కదా. సండే రోజు ఒక్క రోజు వచ్చిందంటే ఆ ఒక్క రోజు అయినా కూడా ఇంట్లో ఎంత పని ఉంటుందో చూపెడతాను ఇవాళ చూడండి. మా సండే స్పెషల్ అయితే చిక్కుడుగాయనే ఇవాళ. ఎందుకంటే చాలా పని ఉంది ఇవాళ. వారం రోజులు పని చేస్తే శనివారం నుండి సోమవారం నుండి శనివారం దాకా చేస్తాం, డ్యూటీకి వెళ్తాం. ఆ ఒక్క రోజు ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఖాళీగా ఉంటాం, నిమ్మలంగా ఉంటాం అని అనుకుంటే ఇగో ఇంత పని ఉంటుందో ఇవాళ చూడండి. ఇక ఫస్ట్ అయితే వంట అయితే చేసుకుంటున్నా. టిఫిన్ లేదే ఏం లేదు ఇవాళ. ఫస్ట్ వంట చేసుకొని అన్నం తిన్నాక పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? వంట చేసినాకనైతే పని స్టార్ట్ చేసి అయితే చూపెడతాను మీకు. చూడండి కూర అయితే అయిపోయింది. చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి గన్నికాయలు 30 కిలోలు అయినాయి. కూర ఎంత అయింది చూడండి. ఫ్రై కదా, పచ్చకాయలు తింటానా, ఫ్రై కదా. ఇగో ఎంత కావాలి చూడండి. చిక్కుడుగాయ ఫ్రై, వేడి చిక్కుడుగాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోయింది చూడండి. వేడి అన్నం. ఫస్ట్ వంట అయితే రెడీ అయింది. వంట రెడీ అయినాక పని అయితే స్టార్ట్ చేసుకోవాలి. తిన్నాకనే ఇంత కడుపులు ఇంత పడ్డాకనే కదా బలం వచ్చేది. తిన్నాకనైతే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇదంతా ఎలా ఉందో మన రూమ్ చూపెట్టు. మా ఇల్లు అయితే చిన్నది ఫ్రెండ్స్. చూడండి, వాచ్మెన్ కదా మేము ఉండేది. చిన్న రూము. మా రూమ్ చూపెట్టగానే ఏమీ అనుకోవద్దు, ఏమీ అనొద్దు. అయ్యో వీళ్ళు ఇంతే ఉందా, వీళ్ళు ఇల్లు చిన్నగా ఉన్నదా అని అయితే ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మాదైతే చిన్న రూమ్. ఈ రూముల్ని అన్ని ఆదివారం కదా ఇవాళ ఇదంతా చదరాలి. మా ఇంట్లో అయితే ఎలుకది వచ్చింది. ఎలుకది వచ్చి ఆగమాగం చేస్తాను ఫ్రెండ్స్. డబ్బాలు ఇట్లా అంతా అన్ని మూతలన్నీ కొడుతుంది. అందుకని ఇవాళ అయితే నేను ఇదైతే ఈ పని పెట్టుకున్నా. చదువుకోవాలని అయితే ఈ పని అయితే పెట్టుకున్నాను. ఆదివారం అని అంతా నిమ్మలం లేదు అంతా చదువుకోడు చేసుడు అదే సరిపోతుంది ఇవాళ. చూడండి మా రూమ్ ఎంత ఉన్నదో, ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. మంచం ఎత్తే తిరగరాదు, ఏం రాదు. పేపర్ అయితే వేసుకుంటున్నా సెల్ఫ్లా. చూడండి, ఇది మళ్ళీ కాదు మొత్తం టేప్ వేద్దామా? ఇది టేప్ వద్దు, అట్లయితే అవే ఉంటాయి. పొద్దున్న 9 గంటలకు 8 గంటలకానే 7 గంటలకు 7:30 అయింది. 7:30కు స్టార్ట్ చేస్తే ఈ టైం ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 4:30. టైం కూడా చూడలేను. పొద్దున్న నుండి అయితే టైం కూడా చూడలేదు ఫ్రెండ్స్. పొద్దున 11 గంటలకైతే కొంచెం తిన్నాను. చూడండి, అంతా మార్చాము, ఇదంతా తీసేసాము. చూడండి, గ్యాస్ ఇట్లా ఇవి మొత్తం ఇవి పొద్దున ఆర్డర్ పెట్టుకున్నాం కదా. పొద్దున మీకు చూపెట్టాను కదా షార్ట్ వీడియోలో. ఆ బాక్సులు అండి, డబ్బాలు ఇవి. చూడండి, అంత మొత్తం అయితే అంతా సదిరేసాము. చూడండి, ఇది వంట రూమ్ అన్నట్టు మాది. చిన్నది మాది వంట రూము. ఇగో ఇది బెడ్రూమ్ ఇది. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ మాది వచ్చేసి. ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్. సామాన్ చూడండి ఎలా చదువుకున్నాను. ఈ వాటి పని ఇది మాది. చూడండి, సెల్ఫులల్లా పైన ఫోటోలు, కింద. పొద్దున్న నుండి ఇదే పని ఫ్రెండ్స్. పొద్దున 7:30కు స్టార్ట్ చేస్తేనైతే కింద చూపెట్టు. చిన్న రూము మాదైతే. చిన్న రూమ్ అని ఏమీ అనుకోవద్దు, బ్యాడ్ కామెంట్ అయితే పెట్టొద్దని చెప్పాను అప్పుడే. చిన్న రూమ్ కదా అన్నది బ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టద్దు ఫ్రెండ్స్. చిన్నది మాదైతే రూము. చిన్న రూమ్ అయినా పొద్దున 7:30కు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 3:30 4 అయితే అంది టైము. 4 అయిపోయింది. 4 అయిపోతుందా? చూడండి అమ్మ, ఇప్పటి వరకు అయితే క్లోజ్ అయింది. పని అయితే అయిపోయింది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ రూము. చూడండి, ఇదంతా అమ్మ 4 అయిపోతుంది టైము. అంత అసలు ఇవాళ ఆదివారం అన్నట్టే కానీ అసలు పని పోయిన దానికంటే ఎక్కువ, డ్యూటీ పోయిన దానికంటే ఎక్కువ అయిపోయింది. నాకైతే వంగినాడు లేదు. మా ఇద్దరికి అయితే అసలు ఇట్లా నడుమైతే బాగా నొప్పులు ఎత్తుంది. రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఉంది, మార్కెట్కి వెళ్ళాలి. ఇల్లు అయితే నీట్గా అయితే చదువుకున్నాము. మాది చిన్న రూమ్ అయినా ఎలా ఉందో చూడండి. పైన పెట్టేది మా 2 రూమ్లు 3 రూమ్లు అయితే కాదు, ఒక్కటే చిన్న రూము.
మేమైతే వాచ్మెన్ ఉంటామండి. లైవ్ లో చాలా మంది అడిగారు మీరు ఏం పని చేస్తారు సార్ అని అడిగారు మా ఆయనని. మా ఆయన అయితే వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు. పని చేసేది చెప్పుకుంటేనైతే తప్పైతే ఏమీ కాదు. ఏ పని చేసుకుంటే ఆ పని అయితే చెప్పుకోవాలి. అంత పెద్దగా డ్యూటీ చేసే అంత గొప్ప వాళ్ళం అయితే మేము కాదు. వాచ్మెన్ అండి, వాచ్మెన్ కాబట్టి చిన్న రూమ్ ఇచ్చారు మాకు. ఎక్కడైనా అంతే, వాచ్మెన్ అంటే చిన్న రూమ్ ఇస్తారు, పెద్ద రూమ్ అయితే ఇవ్వరు. ఆ చిన్న రూములనే మనమైతే చదువుకోవాలి. ఎంతమంది ఉన్నా కూడా ఇదే చిన్న రూముల్లో అయితే చదువుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయితే మా ఇల్లు మొత్తం అయితే చదవడం అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో, ఇవాళ ఎలా ఉందో చూడండి. ఇవాళ సోమవారం చూడండి. పూజ అయితే అయిపోయింది, టైం వచ్చి 7 అవుతుంది. పూజ అయితే మాకు కంప్లీట్ అయిపోయింది. ఇది మా దేవుడి రూము, చిన్న రూమ్, ఒకటే రూమ్లో కదా అన్నీ ఒకటే అయ్యేసరికి అయితే దేవుని ఫోటోలు అయితే ఒక సెల్ఫ్లో పెట్టేశాము. మన దేవుడి రూమ్ ఇది చిన్నది, సెల్ఫ్ కూడా చిన్నదే, ఫోటోలు కూడా ఎక్కువ లేవు. పూజ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, మా ఇల్లు, మా రూము, చిన్న రూము ఎలా ఉందో నిన్న సండే మొత్తం మాకు ఇలానైతే సదరడమే గడిచిపోయింది. మా రూము, మా పూజ గది అంతా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ గంట అయితే కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.